గతంలో ఆయన కొట్లాడిండో తిప్పల పడ్డాడో కేసీఆర్ మాత్రం తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్ ఏంటి సరే ఆయన ఏదో అప్పులు చేసిందంటాడు ఇది చేసిందంటాడు ఎన్నో అంటాడు దాని గురించి అయితే మనకు వద్దులే కానీ ఇప్పుడు రైతుకి వచ్చిన బాధ ఏంటంటే ఈ మందు కట్ల కాడ ఒకటి బాధ ఉంది ఈ నీళ్లు కొంచెం కూడా పైన నీళ్ళు లేవంటున్నారు అది వాస్తవమే కాదు సరే ఈ పాలేరు రిజర్వాయర్ కింద ఒక చిన్న కాలం అని ఉంది మాకు దానికి కొంచెం ఒక నెలకు ఒకసారి అన్నా గొడ్లో గొర్రె నీళ్లు తాగటానికి ఒక్క 2 రోజులు ఇడిస్తే కొద్దిగా గొడ్డు జీవాలలో బతికించుకొని ఆ గొడ్ల మేపుకునో పాలు పిండుకునో మొత్తం మొత్తలు అయితే అయిపోయినాయి మొత్తం అయిపోయింది అటు పని విన్నారా ఈ 2 లక్షల రుణమాఫీ మాత్రం కాలేదండి దీనివల్ల 2 లక్షల పైన ఉన్నోళ్ళే డబ్బులు కట్టండి ఇస్తామన్నారు కట్టినాం పై డబ్బులు కడతామన్నారు ఇంతవరకు రుణమాఫీ 2 లక్షలు రాలేదు అది ఒకటి మళ్ళీ ఇంకోటి ముసలోళ్ళకి డబ్బులు ఇస్తారు పింఛన్లు 2000 4000 చేస్తున్నారు 4000 6000 చేస్తున్నారు అదొకటి కాలేదు సరే సన్న బియ్యం ఇస్తేనేవారు దాన్ని కాదనలేదు మనం సన్న బియ్యం ఇస్తున్నాడు కరెంట్ ఇచ్చిండు ఏది ఇళ్ళ కరెంట్ ఇస్తూనే ఉండు మెయిన్ మాకేందంటే ఇబ్బంది ఏంటంటే ఈ మందు కట్ల ఇబ్బంది అవుతుందండి మాకు చదువు రాదు ఆ ఏళ్ళు ఆడబెట్టాలో తెలియదు మాకు చదువు రాని వాళ్ళ వరకు ఏరే సపరేట్గా చేసి ఇక మీ చదువు రాని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఏళ్ళు పెట్టుకోనో ఏదని మందు కట్టలు ఇస్తే అదొకటి మేము బాగా కోరుకుంటున్నాం. రాష్ట్రం బాగుపడేదే రైతుల కోసం, రైతులు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది. అలాంటి రైతుల్ని అడ్డగోల హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఏమైనా పథకాలు అంటే 6000కు 7000 ఇస్తా అని చెప్పిండు ఎకరానికి. 5000 ఉండే 6000 7000 చేస్తా అని చెప్పిండు, అది ఇయ్యలే. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఇయ్యలే. యూరియా బత్తాలు అన్నాడు, యూరియా బత్తాలు యాప్లు పెట్టిండు. ఎంత కష్టపడుతున్నారు, నీళ్ళు లేవు, కరెంట్ లేవు. 24 గంటలు కరెంట్ వస్తుందా మీకు? 24 గంటలు ఇస్తుండే కానీ వాటర్ లేవుగా మనకి. అది నాకు 6ంటికి ఇస్తాడు, సాయంత్రం 5:30 బంద్ చేస్తాడు. అది మనకి నీళ్ళు లేవు, నీళ్ళు లేదు సరే కరెంట్ ఇచ్చినా అవి వాడుకోవడానికి వాటర్ లేవు కదా. అది ఆ కరెంటు మాత్రం ఏం చేస్తామని 24 గంటలు ఇస్తే. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, దాని నుంచి ఎత్తిపోస్తే మనకు నీళ్ళు రాష్ట్రానికి సరిపోయేంత నీళ్ళు ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి ఆ పని చేస్తలేడు. ఏమన్నా అంటే కూలిపోయిందని చెప్తాడు. ఏమైనా ఎత్తిపోస్తేనే కదా తెలిసేది. అవును, ఒకసారి ఎత్తిపోస్తే అవి వస్తున్నాయా రావట్లేదా, అది కోలుతుందా కోల్టా లేదా అర్థమైద్ది. దాన్ని ఎత్తిపోతలేదు మనకి ఎట్లా ఆగుతుంది ఎట్లా కూలుతుంది అని తెలుస్తుంది మనకి. దాని నుంచి ఒకసారి ఎత్తిపోయాలి, ఒక 2 రోజులు ఎత్తిపోసిన తర్వాత అది కోలుతుందా కోలటా లేదా అప్పుడు అర్థమైద్ది కదా. ఆంధ్రాలోకి వెళ్ళిపోతాను, మొత్తం గోదావరికి వెళ్ళిపోతున్నాయి, ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి. అది ఉంటుందా ఉంటా లేదా అనేది ఒక 2 సార్లు ఒకసారి ఎత్తిపోస్తే అది ఆగుతుందా ఆగట్లేదా అనేది తెలిసిపోద్ది. అంతే కదయా. మనకి దాన్ని స్టార్ట్ చేయండి మోటార్లు ఎట్లా కూలుతుందని మనం అట్లా అనుకున్నాయి. సరే కూలుతుంది అనుకున్నాయి, దాన్ని పరిపాలన చేయాలి కదా. దాని మీద మోటార్ వేసి ఆడియాలి కదా. ఆడిస్తే అప్పుడు అర్థమైద్ది నీళ్ళేది ఆగంది. దాని గురించి దాని నీళ్ళు వదిలే మాట లేదు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు అనుకోండి. అప్పుడు రైతాంగ పరిస్థితి ఎట్లా ఉండే? మంచిగా ఉన్నారా? రాజుల లెక్క బతికిరా లేకుంటే బానిస లెక్క బతికిరా? ఇప్పుడు ఎట్లా బతుకుతున్నారు రైతులు? కేసీఆర్ ఉన్నప్పుడు గది అసలు చెప్పొద్దు, అది గది అయిపోయింది. దాని గురించి కరెంటు మాకు ఇబ్బంది లేదు, పంటలు ఇబ్బంది లేదు, అనుకూలంగా 10 సంవత్సరాలు బాగానే పడినాయి. ఆ వర్షాలు కూడా మరి అనుకూలంగా పడ్డాయి. ఇప్పుడు మన వర్షాలు పడలేదు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి బాగానే, డాములు మొత్తం నిండినాయి. ఎండాకాలం కూడా ఏప్రిల్ మేలో కూడా సాగర్ కాలువలు వదిలి అన్ని కాలువ డాములు వదిలేరు. నీళ్ళు ఉన్నాయి వదిలేరు దాంట్లో. మనం ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి డాములు నిండలేదు, మనకు తాగినీళ్ళే సరిపోతున్నాయి అని ఇప్పుడు ప్రభుత్వం వాస్తవం అయితే అంతే ఉంది. మనం ఏ ప్రభుత్వాన్ని అంటానికి వీలు లేదు. పైన ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఇడిచే వాళ్ళే కానీ కొంచెం ఉన్నాయి లేని కదలు ఎక్కడ లేవు, ఎక్కడ ఇబ్బంది పడేది. దానికి ఒక 2 రోజులు 3 రోజులు కొద్దిగా ఎత్తిపోస్తే తెలుసుద్ది. కొద్దిగా గొడ్డు గొర్రెలను బతకాలి కదా. ఇప్పుడు పశువులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెజాలు ఉన్నాయి. ఇవన్నీ నీళ్ళు కావాలి కదయా. ఒక్క 2 రోజులు ఏమన్నా ఒక్కడ తీసుకొచ్చి ఇడవాలి. గతంలో నాకు గుర్తు ఉంది, ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి గారు మనకు ఆలిమట్టి డామ్ అని ఉంది, తుంగభద్ర అంటారు దాన్ని. 2 TMC నీళ్ళు కొనుక్కొచ్చి మన తెలంగాణ సాధింది. నా గుర్తులు అప్పుడు 85లో 75లో అప్పుడు ఆ నుంచి కొనుక్కొచ్చి
ఇచ్చింది నీళ్లు. ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంది, ఇప్పుడు కర్ణాటక వారి ప్రభుత్వమే కదా, కర్ణాటక డాములు ఉన్నాయి. మన తెలంగాణకి అన్నో 2 అడుగులు 3 అడుగులు అడకరావచ్చు, తెలంగాణ రైతులు ఇది చేయొచ్చు. ఇక మరి దాని గురించి మనం ఇప్పుడు నీళ్ళు ఇస్తే మళ్ళీ మీకు యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తేనే మళ్ళీ రైతు బంధు బోనస్ గి అన్ని ఇవ్వాలి. అందుకే ఆ నీళ్లు తెస్తలేడు. ఇక అంత దూరం వాళ్ళకి ఇప్పుడు అవి చేయలేవుగా. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఇచ్చిన నీళ్లు వండలేవు. ఇప్పుడు ఏడున్నాయి నీళ్లు పెట్టలేవు, నారు లేవు, ఏం లేవు. తాగునీళ్ళు నడిస్తే బాగాని మాకుంది. మాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు